మూడు రాజధానులకు మేము ఫిక్స్ అని మీరు ఇప్పుడు చెప్తున్నారు. కానీ మూడు రాజధానుల పేరుతో ఏ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయలేదు అనే విమర్శలు ఉన్నాయి. వాటికి మీరు ఏం చెప్తారు? నేను ముందుగా చెప్పానండి, మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో మూడు రాజధానులు అనేటువంటి అంశం ఒకటైతే, మరొక పక్క ఇంతకు ముందుగా చెప్పాను, అభివృద్ధి అనేటువంటిది కేవలం అమరావతిలో 2 బిల్డింగులు కడితే అభివృద్ధి కాదు, రాష్ట్రం మొత్తం ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి చెందినటువంటి అంశాల గురించి కూడా నేను ముందుగా చెప్పాను. తర్వాత వచ్చేసి ఈ మూడు రాజధానుల అంశం కూడా మరి కొత్తగా మరి బిల్డింగులు కట్టాలా, కొత్తగా ఏదో అభివృద్ధి చేయాల్సినటువంటి పరిస్థితి, కొత్తగా నిర్మాణాలు చేపట్టాల్సినటువంటి అవసరం లేకుండా ఉన్నటువంటి ఎక్కడున్నటువంటి వాటిని అక్కడే వాటిని ఆ విధంగా వినియోగించుకునేటువంటి విధంగా అవసరమైన చోట కొత్తగా మరి కొన్ని నిర్మాణాలతో చేపట్టి మరి మూడు ప్రాంతాలకు కూడా మూడు రాజధానులు చేసి మూడు ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోటి ఈరోజు ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా ఏదైతే మాట చెప్పారో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అది ఖచ్చితంగా నెరవేరుస్తారు. అది ఎన్నికల తర్వాత అలా విధంగా కోర్టు ఏదైతే మరి ఈరోజు విచారణ జరుగుతుందో అది కూడా పూర్తయిన వెంటనే కూడా ఈ మూడు ప్రాంతాల మీద దృష్టి పెట్టి వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఉందని తెలియజేస్తున్నాను. రాజశేఖర్ గారు, స్పెషల్ స్టేటస్ అనేది లాస్ట్ ఎలక్షన్స్లో చాలా కీలకమైన అంశం, అది అందరికీ తెలిసిందే. మరి అదే స్పెషల్ స్టేటస్ ఇప్పుడు ఎలక్షన్స్లో కూడా రాబోతుందా? మరోవైపు మేనిఫెస్టో, నవరత్నాలతో మేనిఫెస్టో, ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్నారు కదా, ఈసారి మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది? స్పెషల్ స్టేటస్ అనేటువంటిది ఈ అంశం అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఖచ్చితంగా అది వచ్చే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద పోరాటం చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ప్రత్యేక హోదా అంశానికి అన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. ఎప్పుడైతే ప్రత్యేక హోదా వస్తుందో అన్ని రంగాల్లో కూడా రాష్ట్రం ముందుకెళ్ళటానికి, అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి దానికి మేము కట్టుబడే ఉన్నాము. తర్వాత వచ్చి నవరత్నాలు ద్వారా మీరు చెప్పింది కరెక్టే. మా ఏదైతే నవరత్నాలు ఉన్నాయో లేదా ఏదైతే మా మేనిఫెస్టో ఉందో దాన్ని ఒక బైబిల్ గానో, భగవద్గీత గానో, ఖురాన్ గానో మేము భావిస్తూ ఉన్నాము అనేటువంటి మాట వాస్తవము. మేము అంతే గౌరవిస్తాం. ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం ఉందో 14 నుంచి 19 దాకా, 14లో వాళ్ళు ఇచ్చినటువంటి మరి మేనిఫెస్టో వెబ్సైట్ నుంచి 19 ఎన్నికల్లో దాన్ని తీసివేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి 650 హామీలు వాళ్ళు నెరవేర్చలేదు కాబట్టి ఆ మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తొలగించడం జరిగింది. కానీ మీరు చూసుకోవచ్చు, మేము ఏదైతే 19లో మా మేనిఫెస్టో ఇచ్చాం ఇప్పటికీ ఉంటుంది. అది రేపు 24 ఎన్నికలకు ఉంటుంది, 29 ఎన్నికలకు ఉంటుంది. మాది మేనిఫెస్టో అనేటువంటిది మేము ఎక్కడ కూడా దాన్ని తొలగించలేదు. ఎక్కడ కావాలన్నా దొరికే విధంగా మా మేనిఫెస్టో ఉంటుంది. ఎందుకంటే మేము ఇచ్చినటువంటి హామీలు, మా మేనిఫెస్టోలో ఉన్నటువంటి పొందుపరిచినటువంటి అంశాలు తూచా తప్పకుండా మేము నెరవేరుస్తున్నాం. కాబట్టి మా మేనిఫెస్టో అలా ఉంచుతాం. ఇంకా మేనిఫెస్టోని మెరుగుదిద్ది మరి కొత్త అంశాలను కూడా చేర్చి మరి రాబోయే రోజుల్లో ఎన్నికల్లో సరికొత్త మేనిఫెస్టోని కూడా మేము విడుదల చేస్తాం. సీఎం జగన్ పాలనలో అభివృద్ధి జరగలేదు అని ప్రతిపక్షాల విమర్శలకి మీరిచ్చే సమాధానం ఏంటి? ప్రతిపక్షాలు మాటల్ని పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళు నిత్యం వాళ్ళు బురద జల్లేటువంటి కార్యక్రమం ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద అది ఒక పనిగా పట్టుకొని వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో శరవేగంగా మరి అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందుతూ పోతూ ఉంటే వాళ్ళు ఏ ఒక్క రంగం కూడా అభివృద్ధి చెందలేదని మరొక పక్క దుష్ప్రచారాలు చేసి ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఒకసారి గమనించాలండి, ఇక్కడ ఈ మూడు పార్టీలు 14 ఎన్నికల్లో బీజేపీ లేదా తెలుగుదేశం, జనసేన 3 పార్టీలు కూడా కలిసి మరి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. అందులో ప్రత్యేక హోదా అంశాన్ని కూడా చేర్చడం జరిగింది. మరి వాళ్ళు నెరవేర్చకుండానే వాళ్ళు దిగిపోవడం జరిగింది. ప్రజలకు ఏమని సమాధానం చెప్తారు? వాళ్ళు మళ్ళీ తిరిగి
మరి 19 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రేపు జరిగే 24 ఎన్నికల్లో మళ్ళీ అందరూ కలిసి వస్తూ ఉన్నారు. మరి కొత్తగా మరి ప్రజల్ని నమ్మబలికేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో ఇచ్చిన మేనిఫెస్టో ఈరోజు మళ్ళీ కొత్త మేనిఫెస్టోని వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు ఇచ్చే మేనిఫెస్టోని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అంటే గతంలో ఏదైతే వీళ్ళు ఇచ్చారో వీళ్ళు నెరవేర్చలేదు కాబట్టి మరి 24 రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా ప్రజలు నమ్మరు. కాబట్టి మేమేదైతే మేనిఫెస్టో ఇస్తామో అయ్యే పని చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా చెప్పాడంటే చేస్తాడంతే. ఆయన ఒక మాట అంటే ఖచ్చితంగా ఎంత కష్టమైనా ఎంత ఇబ్బందులైనా ఆ మాట మీద నిలబడతాడు. ఆ ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో అవి నెరవేర్చడానికి చిత్తశుద్ధితో ఆ పని చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మా మేనిఫెస్టోకి ఒక విలువ గౌరవం ఉంటుంది. మా మేనిఫెస్టోని ప్రజలు కూడా నమ్ముతారు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను.